ఇండోనేషియాలో ఒక మహిళ బల్లికి జన్మనిచ్చింది. 9 నెలలు నిండాక ఆమె కడుపులో నుంచి పాప కాకుండా బల్లి బయటకొచ్చింది. ఈ వార్త ఇండోనేషియాలో వైరల్గా మారింది. 31 ఏళ్ల దేబీ నుబటోనిస్ అనే మహిళ ప్రెగ్నెంట్ అయింది. ఆమె తల్లి కాబోతున్నానని సంతోషపడింది. అందరికీ చెప్పుకుంది కూడా. తాను తల్లి కాబోతున్నాననే సంతోషం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేబీ నుబటోనిస్ హంగామాతో ఆమె భర్త సపర్యలు కూడా చేశాడు. పండ్లు, పలహారాలు ఇచ్చి ప్రేమగా చూసుకున్నాడు. మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చేవాడు. ఇంటి దగ్గరే ఉంచి తాను వ్యవసాయ పనులకు వెళ్లిపోయేవాడు. తండ్రిని కాబోతున్నాననే సంతోషంలో భార్యను కొంచెం కూడా కష్టపెట్టలేదు. స్తోమతకు మించి ఆమెకు సపర్యలు చేశాడు. అందరూ తన భార్యపై ప్రేమను చూసి మెచ్చుకుంటుంటే మురిసిపోయాడు. సరిగ్గా 9 నెలల తరువాత ఒకరోజు రాత్రి నొప్పులొస్తున్నాయంటే గ్రామంలో డాక్టర్ అందుబాటులో లేడు. దీంతో మామూలుగానే మంత్రసానిని పిలిపించారు. మిడ్వైఫ్ డెలివరీ చేస్తే దేబీ కడుపులో నుంచి బేబీ కాకుండా బల్లి బయటకొచ్చింది. దానిని పట్టుకున్న మిడ్వైఫ్ ఆమె కడుపులో బేబీ లేదు, ఈ బల్లే ఉంది, నీ భార్య బల్లికి జన్మనిచ్చిందని అతని చేతిలో పెట్టి చీకట్లోనే వెళ్లిపోయింది. ఈ వార్త అంతటా వ్యాపించింది. చివరకు ఆ బల్లి వీడియో కూడా వైరల్గా మారింది. ఈ విషయం మీడియాలో కూడా రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దేబీని హాస్పిటల్కు తీసుకువెళ్లిన డాక్టర్లు ఆమె ప్రెగ్నెన్సీ రికార్డ్స్ చూపించమని అడిగితే ఏమీ లేవని చెప్పింది. సరేనని డాక్టర్లు ఆమెను పరిశీలించగా అసలు దేబీ ప్రెగ్నెంట్ కాలేదని తేల్చారు. ఆమె మాటలను బట్టి సైకాలజిస్టులు కూడా రంగంలోకి దిగి సూడోసియిసిస్ అనే మానసిక వ్యాధితో బాధపడుతుందని తేల్చారు. దీనినే మెడికల్ టర్మ్లో ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారని ఒక నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చారట. అంటే గర్భం దాల్చకున్నా కూడా అయ్యామని భ్రమపడి ఇతరులను నమ్మిస్తారట. దేబీ కూడా అదే చేసింది. బాగా తినడం వల్ల కొంచెం పొట్ట లావై ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. బల్లి చీకట్లో మిడ్వైఫ్ దగ్గర పెట్టుకున్న బేసిన్లో పడి ఉంటుంది. దానికి దేబీ బల్లికి జన్మనిచ్చిందని పొరపాటు పడ్డదని తేల్చారు. మిడ్వైఫ్ కూడా కడుపులో నుంచి బల్లి వస్తుంటే చూడలేదని చెప్పడం గమనార్హం. దీంతో దేబీ భర్త ఆశలు ఆవిరైపోయాయి. వైరల్గా మారిన వార్త అబద్ధమని తేలింది.